జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అప్పు గురించి పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారో అది కూడా కాసేపట్లో ప్లే చేద్దాం. ఈ లోపల రవీంద్ర గారు మాట్లాడతారు, సీనియర్ జర్నలిస్ట్. రవీంద్ర గారు, ఈ అప్పుల గోలేంటి సార్? చూస్తే ముందర పయ్యావుల కేశవ్ గారిది ఒకసారి చూద్దామండి. వారు మాట్లాడిన తర్వాత, వారు బయట చూసిన తర్వాత రవీంద్ర గారి జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. జూన్ అది జూన్ 9 వరకు ఆయన చెప్తున్నది అది. సో రవీంద్ర గారు అప్పులు మార్కెట్ బారోయింగ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి ఆర్బీఐ రిలీజ్ చేసిన లిస్ట్లో మనం టాప్లో ఉన్నాం. 3 నెలల్లో 27,000 crores, గ్రాస్ వచ్చి నెట్ 22,000 crores అండ్ వీఆర్ టాప్డ్. మన తర్వాత ఐ థింక్ మహారాష్ట్ర ఉన్నట్టుంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉన్నట్టుంది. అప్పులు తీసుకోవడం తప్పేం కాదు, ఇది కూటమి మాట. ఎవరు తీసుకున్న తప్పు కాదు, బట్ ఏ పర్పస్ కోసం తీసుకున్నారు, ఏం ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, జ్యుడిషియస్ స్పెండింగ్ ఉందా లేదా అనేది మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారి ప్రశ్న. తప్పేం కాదండి, కానీ మన కెపాసిటీకి లోబడి తీసుకుంటున్నావా, మించి తీసుకుంటున్నావా, లేదు మనం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది అనేది పాయింట్ అండి. సో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి, ఇంత అప్పులు ఎందుకు చేయవలసి వస్తుందంటే ప్రధానంగా మనకు రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుంది. మన ఆదాయానికి మించి మనం ఖర్చు చేస్తున్నాం, ఖర్చు చేయవలసిందే, కానీ ఆదాయం అంతగా రావడం లేదు. మరోవైపు కేంద్రం సపోర్టు అంతగా గ్రాంట్స్ రూపంలో అంతగా లేదు. ఈ 2 కారణాల వల్ల ఎక్కువ అప్పు చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం సంవత్సరానికి ఇప్పుడు 1,00,000 కోట్లు దాదాపుగా అప్పులు రీచ్ అవుతున్నాం, 1,00,000 కోట్లకు రీచ్ అవుతున్నాం. ఇంకా రీచ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 82,000 కోట్లు ఎంత అయింది. సో ప్రధానంగా అప్పులు ఎక్కువగా చేసే రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంటుంది. దానికి కారణం మనకు ఆదాయం పెరగాల్సినంత పెరగకపోవడం, ఖర్చులు ఏమో తగ్గకపోవడం. ఖర్చులు అయితే ఉన్నాయి, ఒకవైపు డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టాలి, మరోవైపు జీతాలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, సబ్సిడీస్ ఉంటున్నాయి, స్కీమ్స్ కి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఖర్చులు ఏమీ తగ్గేది లేదు. రెవెన్యూ ఆ మేరకు పెరగకపోతే ఆటోమేటిక్ గా మనం అప్పులకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది. మేజర్ గా మనకి ఈ డెఫిసిట్ అనేది, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డెఫిసిట్ ఒక మిథ్య అనే మాట మాట్లాడారు. నిజానికి డెఫిసిట్ మిథ్య కాదు, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ రియల్. అలాగే ఇప్పుడు మనం అప్పులు చేయడం కూడా వాస్తవం. రెవెన్యూ డెఫిసిట్ ఉండబట్టే మనం అప్పులు చేస్తున్నాం. ఇవి 2 వాస్తవాలే, ఇవేమి మిథ్య కాదు. సో మనకు ఒక వారసత్వం వచ్చింది, విభజనతోటి మనం రెవెన్యూ లోటుకి గురయ్యాము. అయితే విభజన హామీలు పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల, అలాగే ఆ తర్వాత పరిపాలన క్రమంలో ఫిస్కల్ డిసిప్లిన్ లేదా ఆదాయం అంతగా పెంచుకునే మార్గాలు మనకు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ లోటు అనేది కొనసాగుతూ ఉంది. మనకి లోటు 10 ఏళ్ళు అంచనా వేసి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇచ్చారు, కానీ అంచనాకు మించి లోటు ఇంకా కొనసాగుతుంది. 12 ఏళ్ళు దాటింది ఇప్పటికి, అయినా కూడా లోటు కొనసాగుతుంది. సో ఈ లోటుకి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా కేంద్రం విభజన చేయడం వల్ల మనకి లోటు అనివార్యమైంది. ఆ లోటును పూడ్చుకోవడానికి చేసిన అంచనాలు ఫెయిల్ అయినాయి. ప్రధానంగా అదండి. అంటే ఇప్పుడు ఒక పర్పస్ కోసం, జ్యుడిషియస్ పర్పస్ కోసం మనం లోన్ తీసుకుంటున్నాము, మార్కెట్ బారోయింగ్స్ చేస్తున్నాము అనేది మరి కూటమి మాట. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా అదే అంటున్నారు. ఒక అమరావతి, ఒక పోలవరం. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి అమరావతి లేదు, వాళ్ళకి పోలవరం లేదు. సో మనం తీసుకుంటున్నది ఒక జ్యుడిషియస్గా స్పెండ్ చేస్తున్నాం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మామూలుగా అసలు ఉప్పెన్లాగా తరలి వస్తున్నాయి. సో 5-6 ఏళ్లలో అవన్నీ మెటీరియలైజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనం అప్పులు తీర్చేస్తాం కదా. ఈ లోపల ఎందుకు బెంగెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, కూటమి మినహా మిగిలిన వాళ్ళందరూ ఎందుకు బెంగెట్టుకోవాలనేది వాళ్ళ ప్రశ్న. నేను చెప్పినట్టుగా అప్పులు తీసుకోవడానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ మన అనివార్యత ఎక్కువగా ఉందనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనకంటే పెద్ద రాష్ట్రాలు, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలు, ఎక్కువ అప్పులు తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్న రాష్ట్రాలు
కంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దేర్ ఆల్ వెల్ పొజిషన్. సో కానీ వాళ్ళకి డెవలప్మెంట్ అవసరాలు లేవా? ఉన్నాయి. బట్ అందులో కొన్ని రాష్ట్రాలు రెవెన్యూ మిగులుతూ ఉన్నాయి. గుజరాత్ గాని, కర్ణాటక గాని రెవెన్యూ మిగులుతూ ఉన్నాయి. తమిళనాడు అప్పులు బాగానే చేస్తుంది, కానీ వాళ్ళ కెపాసిటీ వేరు, మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకి నేను నిన్న మెన్షన్ చేశాను ఒక సందర్భంలో, ఉత్తరప్రదేశ్ ఉందండి. ఉత్తరప్రదేశ్ కి ఆదాయం ఏం పెద్దగా లేదు. కేంద్ర పన్నులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దగా తలసరి తీసుకుంటే చాలా తక్కువ వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్ మిగుల్లో ఉంది. మనం ఎందుకని వెనుకున్నాం? దానికి లెగసీ ప్రాబ్లం ఉంది. సో విభజనతో ఏర్పడిన లోటుని పూడ్చుకోవడానికి మన దగ్గర తగిన వనరులు డెవలప్ కాలేదు, ఇంకా ఇప్పటికీ కాలేదు. ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. అది కాదు అంటే నేను అడిగేది ఏంటంటే, రవీంద్ర గారు ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు ఏమని, 75,000 కోట్ల వరకు మనం మార్కెట్ బారోయింగ్స్కి వెళ్ళొచ్చు. ఇప్పటివరకు తీసుకుంది మొదటి త్రైమాసికంలో 27,000 కదా. ఇప్పట్లో ఇదేదో దీన్ని ఏదో బూచిలాగాను భూతంలాగా ఎందుకు చూపిస్తారు? ఇంకా మనకు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. మీరనేది ఏంటంటే మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా, మనకు ముందర మిగులు లేదు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన తర్వాత మనం ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బంది అది. ఆ కెపాసిటీ ఉందా అని మీరు అడుగుతారు, తీసుకోవడానికి అవకాశం ఉందని ఆయన చెబుతారు. మీరు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? పరిమితికి లోబడి తీసుకోవచ్చండి, దానిలో తప్పేం లేదు. కానీ మనం మన కెపాసిటీని ఎట్లా లెక్కేసుకుంటాం? మన ఆదాయం ఎంత వస్తుంది, రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత కాలానికి అనేది. ఓకే, సరే కెపాసిటీ ఉందనుకుందాం, కానీ మనకంటే ఎకానమీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మనకంటే తక్కువ అప్పులు తీసుకుంటున్నాయి. మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నా పాయింట్ అది. ఇప్పుడు మనం 3 నెలలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పరంగా కానీ, జనాభా పరంగా కానీ మనం ఎన్నో ప్లేస్ లో ఉన్నాం? లేదు, మన ఎకానమీ మిగతా వాళ్ళకంటే పెద్ద ఎకానమీనా? కాదు కదా. మనకు అనివార్యత ఎక్కువగా ఉంది అనేది నా పాయింట్ అది. రవికిరణ్ గారు అనివార్యత గురించి చెప్తున్నారు. మనకున్న అనివార్యత దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మన క్యాపబిలిటీ, మన సామర్థ్యం, తీర్చే సామర్థ్యం, మీరేంటంటే భవిష్యత్ ఆకాశానికి నిచ్చెనేసి ఇదిగో ఇవన్నీ చూపించేస్తున్నారు, ట్రై కలర్లో చూపించేస్తున్నారు. ఇది అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యి రేపు పొద్దున రూపాయల్లోకి కన్వర్ట్ అవుతాయి. అప్పుడు మనం సునాయాసంగా తీర్చేస్తాం. వినటానికిను చదవటానికి బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటి సార్? వాసుదేవన్ గారు, నేను పెద్దలు రవి గారు చెప్పిన దాంట్లో చాలా వరకు ఏకీవిస్తాను. ఇప్పుడు మనకి లెగసీగా కొన్ని రాష్ట్ర విభజన జరిగినప్పుడే లోటు బడ్జెట్తో విడిపోయాం. తెలంగాణ అయితే మిగులు బడ్జెట్తో ఉంది. ఆ రకంగా చూసుకున్న తెలంగాణ ఈ రోజు 12 ప్రస్థానంలో వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అప్పులు తీసుకున్నారు. అంటే వాళ్ళ కెపాసిటీకి మించి కూడా తీసుకున్నారు. అలాగే మనం కూడా అప్పులు తీసుకుంటున్నాం. ఇప్పుడు అప్పులు తీసుకున్నటువంటి పరిమితి విధించేది ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్. 3% ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోబడి అప్పులు ఇస్తారు. అంతకన్నా మించి అప్పులు ఇవ్వరు. అది సాధ్యం కాదు. అయితే ఇటీవల ఒక 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దానిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్యాక్స్ కలెక్షన్స్, స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ చూసుకుంటే దానిలో 95% ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షనర్లు వీటికే సరిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూ 95% ఇంకేం మిగలలేదు, ఇంకేం